హిందువుల మనోభావాలతో వైసీపీ చెలగాటమాడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. తొలి నుంచి వైసీపీ అధినేత జగన్ హిందువుల పట్ల, హిందూ దేవుళ్ల పట్ల చూపించే ప్రేమ నటన మాత్రమే అని ఆరోపించారు. ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు చిరి బాలరాజు, సొంగ రోషన్, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో చింతించాల్సింది పోయి వైసీపీ నేతలు దాన్ని కూడా రాజకీయం చేయడం దారుణమని విమర్శించారు. సీబీఐ కానీ సిట్ కానీ లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. దేవుడి ఫోటోలతో చెప్పులు వేసుకుని మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలపడం హిందూ మనోభావాలు దెబ్బతీయడమే అని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము. కూటమి పార్టీల విధానం అన్ని మతాల మనోభావాల్ని, అన్ని మతాల ప్రజల నమ్మకాల్ని గౌరవించటం మా కూటమి నాయకుల, కూటమి పార్టీల విధానం అని చెప్పేసి తెలియజేస్తాము. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ పట్ల, హిందుత్వం పట్ల, హిందూ మత విశ్వాసాల పట్ల కానివ్వండి, లేకపోతే హిందూ ఏడుకొండల వాడి మీద ప్రేమ కానీ నటనగానే చాలా స్పష్టంగా అర్థమవుతాం. ముఖ్యమంత్రి కాకముందు శాస్త్రజ్ఞులు వీరందరూ చెప్పినా కూడా ఏకాకిగా వెళ్ళి బట్టలు సమర్పించాడే తప్పితే ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్న సతీమణిని మరి ఎందుకు హిందూ మత ధర్మాల్ని, హిందూ మత విశ్వాసాలని కానీ విధానాలు కానీ గౌరవించి ఎందుకు వెళ్ళలేకపోయాడో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పరకామణి విషయంలో కూడా పరకామణిలో డబ్బులు లెక్కేస్తారు. అది డబ్బులుగా చూడకూడదు. వాటిని కోట్ల బ్యాంకుల్లో ఇంకా కానీ ఎవరైనా సరే వారి హయాంలో జరిగిన ఈ అన్యాయానికి, ఘోరమైన పాపానికి తలదించుకొని కొన్ని రోజులు ఆ భగవంతుని స్మరించి పాపాలు కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏమీ జరగనట్లు వారు ఎదురు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారంటే వాళ్ళ మనోభావాలు ఏమిటో ఒకసారి అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులతో, వ్యంగ్య అస్త్రాలతో, లేకపోతే చిల్లర చేష్టలతో ఏ విధంగా అసెంబ్లీ యొక్క, శాసనసభ యొక్క గౌరవాన్ని కించపరిచారో ఈరోజు మళ్ళీ దేవుడి పేరు మీద అదే విధంగా శాసన మండలిని కూడా ఏ విధంగా కించపరుస్తున్నారో, లేకపోతే శాసన మండలిలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. లడ్డూ ప్రశ్ని ఈరోజు ఆ నెయ్యి లడ్డూలో ఏదైతే పాపం ఉందో, మహాపాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి హెరిటేజ్, ఎటువంటి సంబంధం లేని హెరిటేజ్ తీసుకొచ్చి కేవలం ఏమి లేదు, ఆ శాసన మండలి సమావేశాలని జరగకోకుండా అడ్డుపడి ఏదో ఉన్నది అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం తప్పితే కాదని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఆఖరికి దేవుడి పటాలు తీసుకొచ్చి శాసన మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకొచ్చి చెప్పులు వేసుకుని మరి ఆ విధంగా ప్రవర్తించటం ఈ హిందూ మనోభావాలు దెబ్బతీస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది, హిందూ దేవుడి విగ్రహాల మీద దాడి జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెడతాం కానీ, లేదా ఎవరైనా శిక్షించడం కానీ, లేకపోతే చాలా తీవ్రంగా పరిగణించినట్లు కూడా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. హిందూ దేవాలయాల మీద జరిగిన దాడికి, లేకపోతే హిందూ దేవుళ్ళని ధ్వంసం చేసిన విధానాలకి తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్న కూడా ఎక్కడ కూడా లేవు. అంటే హిందూ మతం మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. దురదృష్టం ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థుడు కాబట్టి హిందూ మతం మీద నమ్మకం లేదు అనుకుంటే ఓకే, కానీ ఆ పార్టీలో ఉన్న హిందువులు కూడా, హిందూ మతానికి చెందిన నాయకులు కూడా ఎవరైతే ప్రతి నెల అయితే సంవత్సరానికి వారికి ఏ మేలు జరిగినా వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి